Praise God. So I believe sanctification is very, very important for every child of God's life. Amen. నమ్ముతున్నాను ప్రతి దేవుని బిడ్డకు శుద్ధీకరణ అనేది చాలా ముఖ్యం. Today we must know our God is a holy God. మనం అర్థం చేసుకోవాలి మన దేవుడు And is a పరిశుద్ధుడు. God who works in the midst of holy people. మన దేవుడు పరిశుద్ధుల మధ్యలో పని చేస్తాడండి. That is why the word of God says in Joshua chapter 3. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది And యెహోషువ verse 8. 3వ అధ్యాయము Sanctify 8వ your lives వచనము. today, ఈ రోజు మిమ్మల్ని మీరు for the Lord will పవిత్రపరచుకోండి. do wonders for you tomorrow. దేవుడు రేపు మీకు గొప్ప కార్యాలు Today చేస్తాడు. as God's children, దేవుని బిడ్డలుగా God's heart's cry for His children దేవుని హృదయ మొర ఏంటి మన is ఆయన that they బిడ్డలకు will be always sanctifying their lives. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎల్లప్పుడూ So what పవిత్రపరచుకోవాలి. sanctify means? శుద్ధీకరణ పవిత్రపరచుకోవడం అంటే కడగడము, శుద్ధిగా శుద్ధి The word చేసుకోవడం. sanctify means శుద్ధీకరణ ఏంటంటే అది set right. సరిగ్గా మనం The ఉంచుకోవడం. word sanctify means శుద్ధీకరణ అంటే to give up. విడిచిపెట్టేయడము. Hallelujah. హల్లెలూయా. This is the simple meaning of sanctify. శుద్ధీకరణ అనగా అర్థం ఇది. Something like if there is something dirty in my shirt, ఇప్పుడు పాస్టర్ గారి షర్ట్ మీద మురికి will I ఉందనుకోండి, be happy to keep that dirty stain in my shirt? అలానే మురికి వేసుకుంటాడని మురికి బట్టలు. One is I'll feel embarrassed. ఒకటి అవమానకరంగా ఉంటుంది Number two, పాస్టర్ people గారికి. look at me, hey, there's a very bad stain on your shirt, చూసే man. వాళ్ళు అనుకుంటారు ఏంటి షర్ట్ మీద అన్ని మరకలు ఉన్నాయని. People won't want to come near me. దగ్గరకు వస్తారా మనుషులు? Why? Because that dirty stain is keeping people away from me. ఆ మరకలు ఏం చేస్తున్నాయంటే మనుషులు దూరం పరుస్తున్నాయి. That dirty stain is making people to laugh at me. ఆ మరకలు చూసి మనుషులు నవ్వుతా ఉంటారు. That dirty stain is making me to feel embarrassed. ఆ మరకలు చూసి పాస్టర్ గారికి అవమానకరంగా ఉంటుంది కదా. Can you imagine what all happens when something dirty is upon yourself? అర్థమవుతుందా మన మీద ఏదైనా మురికి ఉంటే ఎలా అనిపిస్తుందో? Hallelujah. Hallelujah. What you'll do? నువ్వేం Oh చేస్తావు my అప్పుడు? God, people are making fun of me. అయ్యో నన్ను చూసి వాళ్ళు నవ్వుతున్నారే, People don't want to come near నా దగ్గరికి me. వాళ్ళు రావట్లేదే, People are not willing to talk with me. నాతో వాళ్ళు మాట్లాడట్లేదే. Why? There is something dirty in you, man. ఎందుకంటే నీ మీద ఏదో మురికి ఉంది. Hallelujah. Hallelujah. Sometimes when we are little boys going to school, చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్తా ఉంటారు we కొన్నిసార్లు. won't know we'll be walking on the road. వాళ్ళకి తెలియదు వాళ్ళు రోడ్ మీద నడుస్తా Suddenly ఉంటారు. we'll stamp the cow's dung. మరి వాళ్ళ ఆవు పేడను ఒకసారి తొక్కుతారేమో అని. How do we experience that? ఎంతమంది అట్లా చేశారు చిన్నప్పుడు? పొరపాటున వాళ్ళు ఏదో I know తొక్కేస్తారు. the cow's dung smells. మరి ఆవు పేడ ఎంత చెడ్డ వాసన, And దుర్వాసన వస్తుంది. we'll go home. ఇంటికి అలానే But వెళ్ళిపోతారు. others say, hey, something dirty is here. అమ్మ చెప్తుంది ఏదో మురికి వాసన వస్తుంది. Hey, ఏంటి something is దుర్వాసన? dirty here. ఏంటి దుర్వాసన? What ma? What ma? ఏంటమ్మా Hey, ఏంటమ్మా very dirty అనుకుంటారు. smell. What happened to you all? దుర్వాసన వస్తుంది. ఏం చేశారు మీరు? Mother ఎక్కడికి say, వెళ్ళారు? hey, show your shoes. నీ షూస్ చూపించు అన్నప్పుడు She'll see all the cow's dung under that shoes. అక్కడంతా ఆవు పేడ అంతా ఉంటుంది. What is it? Hey, goat. బయటికి వెళ్ళి అది మంచి శుభ్రం Why చేసుకోవాలి. ma? You're sticking the place. నువ్వు ఈ ప్రదేశం అంతా కంపు కొట్టిస్తున్నావు అని Go చెప్తుంది. and first remove that dirt from your shoes. ఫస్ట్ మొదటిగా నువ్వు ఆ షూస్ నుంచి ఆ మురికను తీసి Wash your shoes. మంచి కడుగుని Put షూస్ some Dettol. కొంచెం దాని డెటాల్ ఏమవుతాయి Make that clean. మంచి శుభ్రపరచు. Make yourself clean. నిన్ను నువ్వు మంచి శుభ్రపరచుకో. Come into the house. అప్పుడు ఇంటి లోపలికి రా. Yes or no? అవునా కాదండి? Our mummies used to do that. పాస్టర్ గారు అమ్మగారు అలా చేస్తా So what ఉంటారు. does it mean? దాని అర్థం ఏంటి? They don't want any dirtiness. ఏ మురికి వాళ్ళకి ఇష్టం ఉండదు రావడానికి Our లోపలికి. God also doesn't like any dirtiness. మన దేవుని కూడా మన జీవితంలో ఏ పాపం ఏ మురికి If ఇష్టం He has ఉండదు. to operate in your life, ఆయన నీ జీవితంలో పనిచేయాలి if He అంటే, has to operate through your life, నీ జీవితం ద్వారా పనిచేయాలంటే He should not see any dirtiness. నీ జీవితంలో ఏ మురికి అని Today చూడకూడదు. you must understand dirtiness is bound to come. మురికి అనేది వస్తూ ఉంటదండి. Yes దాన్ని or no? మనం చేయలేం. Today when you go to the road, మనము రోడ్ మీదకి can వెళ్ళామనుకోండి, we say dust, don't come and touch me? దుమ్ము ధూళి నన్ను ముట్టకండి అని చెప్పగలుగుతామా? Dust will come. ఆ దుమ్ము ధూళి వస్తుంది. That's the nature of the atmosphere. అది ప్రకృతి అంటే అది అలానే వాతావరణం So ఉంటుంది. we can't say no, I won't go out because a lot of dust is there. బయట దుమ్ము ధూళి ఉంది నేను బయటికే వెళ్ళను అంటే We still go. మనం వెళ్ళాల్సి వస్తుంది. We still do our work. మనం పని చేయాల్సి వస్తుంది But బయటికి. what happens? కానీ ఏమవుతుందండి? End of the day, రోజు చివరిలో you are conscious that there is some dust in your నీకు face. తెలుసు నీ బయటికి వెళ్తే నీ ముఖం మీద దుమ్ము You are ధూళి conscious there's ఉంటుంది. some dust in your body. నీ శరీరంలో అయితే దుమ్ము ధూళి So what will ఉంటుంది. we do? మీరు ఏం చేస్తారు? Go back home, ఇంటికి వెళ్తారు, take the soap, మంచి సబ్బు తీసుకుంటారు, wash our face. మంచి శుభ్రంగా మొహం Till కడుక్కుంటారు. all that dirt goes away. ఆ దుమ్ము ధూళి అంతా Till that తీసివేస్తాం. dirty smell goes away. ఆ వాసన బయట ఉన్నదంతా Then say, oh boy, now I look fresh. మంచిగా తాజాగా శుభ్రంగా వచ్చి మనం బయటికి వస్తాం. That is the human nature. అది ఒక మనుష్యుని యొక్క స్వభావం. So today as God's children, దేవుని బిడ్డలుగా sanctification is nothing else but
cleaning up ourselves శుద్ధీకరణ మరేంటో కాదు కానీ మనల్ని మనం so that పవిత్రపరచుకోవడం. God could be happy, దేవుడు సంతోషంగా God could come ఉండడానికి near us, దేవుడు మన దగ్గరకు వస్తాడు. God could start working for us. దేవుడు మన కొరకు పనిచేస్తాడు. That is in a nutshell sanctification. మీకు ఒక్క మాట చెప్పాలంటే శుద్ధీకరణ అంటే So as ఇదే. God's children, దేవుని బిడ్డలుగా this work of sanctification, ఈ శుద్ధీకరణ అనే it ప్రక్రియ started from the time when we gave our hearts to Jesus. యేసు ప్రభువుకి మన హృదయం ఇచ్చినప్పటి నుంచి ప్రారంభమైంది. Hallelujah. Hallelujah. From the time we gave our hearts to Jesus, మన హృదయం యేసు ప్రభువుకి ఇచ్చినంత from the time we obeyed the Lord in the waters of baptism, నీటి బాప్తిజంలో మనం దేవునికి లోబడినప్పటి this work నుంచి of sanctification has started. ఈ శుద్ధీకరణ అనే ప్రక్రియ ప్రారంభమైంది. Hallelujah. Hallelujah. And you know who will keep on reminding us? మీకు తెలుసా మనకి ఎవరు జ్ఞాపకం చేస్తా The ఉంటారు? Holy Spirit of God. దేవుని పరిశుద్ధాత్మ. Today as God's children, దేవుని బిడ్డలుగా never neglect God the Father, ఎప్పుడు తండ్రి దేవుని నిర్లక్ష్యం చేయకు. never neglect God the Son, కుమారుని దేవుని నిర్లక్ష్యం చేయకు. never neglect God the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యం చేయకు. It's very important for a believer. ఒక విశ్వాసికి చాలా ముఖ్యం I'm ఇవి. going to show you the word of God. మీకు వాక్యంలో చూపిస్తాను. See, go with me to 1 Peter chapter 1. నాతో పాటు వెళ్ళండి. మొదటి పేతురు 1వ Yeah, అధ్యాయము. your Bibles, open your Bibles to 1 Peter chapter 1. మొదటి పేతురు 1వ అధ్యాయము Verse 2. 2వ వచనం. We got that verse, say amen. మీకు ఆ వచనం దొరికితే 1 ఆమేన్ చెప్పండి. Peter, మొదటి the New పేతురు Testament, నూతన నిబంధన గ్రంథంలో chapter ఉంటుంది. 1. 1వ We're అధ్యాయము looking at verse 2. 2వ I want వచనం. you to look at these words very minutely. చాలా శ్రద్ధగా మీరు చూడండి It says, వచనమును. who had been chosen according to the foreknowledge of God the Father. తండ్రి దేవుని చొప్పున ఎన్నిక పొందిన వారము. Every word is important. చాలా ముఖ్యమండి. Who had been chosen according to the foreknowledge of God the Father. ప్రభువైన తండ్రి వలన మనం ఎన్నుకొనబడిన వారమండి. Hallelujah. హల్లెలూయా. This next part is important. తర్వాత భాగం ఇంకా ముఖ్యము. Through the sanctifying work of the Spirit. ఆత్మ చేయు పరిశుద్ధత పొందిన వారై. You see that word called Spirit over there? రెండవ వచనం అండి. ఆత్మ Spirit is వలన. nothing else but the Holy Spirit. ఆత్మ వలన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ వలన. One has been chosen by the foreknowledge of God the Father. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి మనం ఎన్నుకొన్న వారము. And second, రెండవది we are sanctified through the work of the Holy Spirit in our life. రెండవ వచనం అండి. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. The third part is very important. మూడవది ఇంకా ముఖ్యం. To be obedient to Jesus Christ. విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన. You see that word Jesus Christ? యేసుక్రీస్తు అనే మాట So in this కనిపిస్తుందా? verse you see the three important people for our life. ఈ వచనంలో మనకి ముగ్గురు కనిపిస్తారండి ముఖ్యమైన One is వారు. God the Father. మొదటి వచనంలో తండ్రి అయిన దేవుడు. Number 2 is God the Holy Spirit. రెండవ వచనంలో ఆత్మ అయిన దేవుడు. Number 3 is Jesus Christ our Savior. అదే రెండవ వచనంలో యేసుక్రీస్తు అని That is కనిపిస్తుంది why you మనకి. should not neglect God the Father. అందుకనే తండ్రి దేవుని నిర్లక్ష్యం పరచకు. Never neglect God the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యం Never పరచకు. neglect Jesus our Savior. యేసుక్రీస్తును నిర్లక్ష్య పరచకు. Say aloud hallelujah. Hallelujah. See, to be obedient to Jesus Christ విధేయులగుటకును and sprinkled with His blood. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును. So today as God's children, దేవుని బిడ్డలుగా this work of sanctification, శుద్ధీకరణ అనే it ప్రక్రియ started from the time we gave our hearts to Jesus. యేసు ప్రభుకి మన హృదయం ఇచ్చినప్పటి నుంచి ప్రారంభమైంది. And it continued as we obeyed the Lord in the waters of baptism. నీటి బాప్తిజంలో దేవుని విధేయత చూపించినప్పుడు It కొనసాగబడింది. will continue as long as we live on this earth, మనం జీవించేంత వరకు ఇది కొనసాగబడుతుంది. right until we go to heaven. మనం పరలోకం వెళ్ళేంత వరకు కూడా. We will say aloud నమ్మితే hallelujah. చెప్తామా హల్లెలూయా. Amen. That's very important. చాలా ముఖ్యము. See, today we start our life మన జీవితం మనం by giving our ప్రారంభిస్తాం heart to Jesus. మన హృదయం యేసుకి Then we ఇవ్వడంతో. go to the next journey in our life. మరో ప్రయాణం ఏంటి? What's the next journey? ఏంటి మరో Obeying ప్రయాణం? the Lord in the waters of baptism. నీటి బాప్తిజంలో బాప్తిజం And తీసుకుంటాం. then we go to the next journey of our life. మరొక ప్రక్రియ ఏంటి? We continue in our fellowship with the Lord Jesus యేసు ప్రభుతో మన సహవాసము until the last destination of our life. మన చివరి
చివరి గమ్యం చేరుకునేంత What's వరకు. the last destination? చివరి గమ్యం When ఏంటండి? we go to heaven. పరలోకము. Hallelujah. హల్లెలూయా. So till that time, ఆ సమయము వరకు this work of sanctification is very important. శుద్ధీకరణ అనే పని చాలా ముఖ్యం. Today as God's children, దేవుని బిడ్డలుగా today you must understand you have someone very important in your heart, that is the Holy Spirit. నీ అర్థం చేసుకోవాలి, నీ హృదయంలో ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. Today ఎవరైనా many Christians, పరిశుద్ధాత్మ. they neglect the Holy Spirit. చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం So what చేస్తారు. happens? They are not able to feel and experience that sanctifying work of God in their life. అందుకనే శుద్ధీకరణ ప్రక్రియ అనేది వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. Today it is very important. అందుకే చాలా If ముఖ్యము. you look at the Lord Jesus, యేసయ్యను చూస్తే, ప్రభు when అయిన he went into యేసయ్యను the waters of baptism, నీటి బాప్తిజంలోకి if you వెళ్ళినప్పుడు, go with me to Matthew's Gospel chapter 3 మత్తయి సువార్త 3వ and అధ్యాయము verse 16 and verse 17, 16-17 అండి. you know Jesus also humbled himself, యేసు తను తాను went to the తగ్గించుకున్నాడు. river Jordan, యోర్దాను నదికి and what వెళ్ళాడు. happened? ఏమైంది? When he went and got baptized in the river Jordan, యోర్దాను నదిలో బాప్తిజం when he తీసుకున్నాడు. rose up, పైకి లేచినప్పుడు the Holy Spirit. Let's look at that verse, Matthew 3. మత్తయి సువార్త It's 3వ very అధ్యాయము. important. Sometimes as God's children, చాలా ముఖ్యం we దేవుని బిడ్డలుగా. neglect the work of the Holy Spirit in our lives. పరిశుద్ధాత్మ పనిని మనం And నిర్లక్ష్యం because of that, చేస్తామండి. we find our spiritual life is dry అందువల్ల నా ఆత్మీయం చాలా ఆరిపోయినట్టుగా and we are ఉంటుంది, not able to ఎండిపోయినట్టుగా. receive new revelation from God's throne of grace. దేవుని కృపా సింహాసనం నుంచి మనము కృపను Let's పొందుకోలేకపోతున్నాం. look at Matthew chapter 3. మత్తయి సువార్త We are 3వ looking at verse అధ్యాయము 16. 16వ వచనం. It says, after his baptism, యేసు బాప్తిజం as పొందిన soon వెంటనే as Jesus came up out of the water, నీళ్ళ నుండి ఒడ్డునకు the వచ్చెను. heavens were open to him. ఇదిగో ఆకాశము తెరవబడెను. And what is the next part? మరొక భాగం He ఏంటండి? saw the Spirit of God coming down in the form of a dove. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. And verse 17 is important. 17వ A వచనం. voice from heaven said, మరియు ఇదిగో this is my beloved son. ఈయనే నా ప్రియ I కుమారుడు, am wonderfully pleased. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. Can you see all the three important people in this verse? ఇక్కడ చూస్తున్నారా ముగ్గురు వ్యక్తులని? Jesus, యేసయ్యను, our Savior. మన రక్షకుడు. Secondly, when he's coming up, రెండోది ఆయన పైకి the వస్తున్నప్పుడు Holy Spirit is coming upon him. పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చింది. Do you see that near verse? చూస్తున్నారా అండి? Thirdly, verse 17, 17వ వచనం. voice from heaven. పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చెను Whose ఆకాశం voice నుండి. is that? ఎవరి శబ్దము? Voice of the heavenly Father. పరలోకపు తండ్రి యొక్క శబ్దము. What is the voice of the heavenly Father? ఆ స్వరం ఏం చెప్తుంది? This is my beloved son. ఈయనే నా ప్రియ కుమారుడు, I am wonderfully pleased with ఈయన him. యందు నేను ఆనందిస్తున్నాను. So as God's children, దేవుని బిడ్డలుగా the work of sanctification శుద్ధీకరణ అనే పని is an ongoing work in a believer's అది life. నడుస్తూ ఉండే ప్రక్రియ విశ్వాస జీవితంలో. It is done and initiated by the wonderful presence of the Holy Spirit within our life. అది ఎవరి వలన కొనసాగబడుతుంది అంటే పరిశుద్ధాత్మ వలన మన That is జీవితంలో. why we should not say, I don't know Holy Spirit. అందుకే నాకు ఎవరో తెలియదు If you పరిశుద్ధాత్మ say, I అంటే, don't know Holy Spirit, నువ్వు నాకు తెలియదు అని చెప్పినావు అనుకో, what will happen? ఏమవుతుందండి? Holy Spirit will remain silent. పరిశుద్ధాత్మ మౌనంగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Sometimes people say, I don't have father. కొన్నిసార్లు నాకు కొంతమంది ఎప్పుడు But నాకు they know తండ్రి they లేడు. have father. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళకి తండ్రి But ఉన్నాడు. they insult the father in the public. Say, no, I don't have father. నాకు తండ్రి లేడు. I don't have father. Maybe they had some misunderstanding. The daughter had misunderstanding with the father. కుమార్తె తోటి ఏదైనా గొడవ అయినట్టుంది. I say, I don't ever acknowledge you as my father. అసలు నాకు తండ్రివే కావు అన్నట్టు మాట్లాడతారు కొన్నిసార్లు. Wherever I go, I say that no father. My father died నేను long ఎక్కడికి time వెళ్ళినా నా తండ్రి ago. చనిపోయాడు, నేను చెప్పను నాకు తండ్రి Now, why ఉన్నాడు. they doing that? Because they got angry. వాళ్ళ కోపం వచ్చింది. Number two, they say, that's nothing great. రెండోది ఏం గొప్ప ఉంది? But the truth is, కానీ సత్యం when ఏంటంటే you do that, అలా చేస్తే you insult your father. నీ తండ్రిని అవమానపరుస్తున్నావు. Your father will not be happy to come and be with you wherever you go. నీ తండ్రి వచ్చి ఉంటాడా అంటే అలా మాట్లాడితే? So when you go through trouble, నువ్వు సమస్య గుండా will that వెళ్తున్నప్పుడు father want to come and help you? ఆ తండ్రి నీకు సహాయం చేస్తాడా? No, she told everyone she has no father. తను చెప్పింది కదా నాకు తండ్రి My లేడని. father died. నా తండ్రి చనిపోయాడని See, చెప్పింది today కదా. you must be very careful. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. Holy Spirit is not a thing, not a chair or a. పరిశుద్ధాత్మ ఒక వస్తువు He కాదు, is a person. ఆయన ఒక వ్యక్తి. Hallelujah. హల్లెలూయా. When Jesus was going back to heaven, యేసు ప్రభు పరలోకం he said, వెళ్ళిపోయినప్పుడు behold, I send you my comforter. ఆయన చెప్పిన ఇదిగో నేను శాంతి కర్తను కానీ The నీకు next ఇస్తున్నాను, part ఆదరణ కర్తను. says, he will lead you into all
all truth and righteousness. ఆయన సర్వ సత్యంలో నడిపిస్తాడు. He means ఆయన అంటే person. ఒక వ్యక్తి. It means అది అంటే thing. ఒక వస్తువు. Jesus says, I am sending the Holy Spirit. నేను పరిశుద్ధాత్మను పంపిస్తా ఉన్నాను. It will lead you. అది నేను నడిపిస్తున్నాను చెప్పినాడా? It means thing. అది అంటే ఒక వస్తువు. But it says he. కానీ అక్కడ ఏం రాయబడిందంటే ఆయన. Person. ఆయన అంటే ఒక వ్యక్తి. Very important person. Very important person. చాలా ముఖ్యమండి. Hallelujah. Hallelujah. If you want to go through this life's journey, ఈ జీవిత ప్రయాణం గుండా నువ్వు వెళ్ళాలి అంటే never insult him. ఆయన అవమానపరచకు. Never ignore him. ఆయనని నువ్వు తప్పు పట్టకు. Never reject him. ఆయన ఎంత మాత్రం తృణీకరించకు. Very important. చాలా ముఖ్యమండి. Jesus says in one verse, యేసు ప్రభు ఒక వచనం all చెప్పాడు. sins will be forgiven. అన్ని పాపాలు క్షమించవేయబడతాయి Those who కానీ speak bad about the Holy Spirit, పరిశుద్ధాత్మ గురించి చెడ్డగా మాట్లాడిన వారికి sin will never be forgiven. వాళ్ళ పాపము క్షమింపబడదు. But it's very important. చాలా ముఖ్యమండి. The Holy Spirit of God is working in these end time days. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తా ఉన్నాడు అంత దినాలు. Hallelujah. Hallelujah. So here we find Peter the apostle is saying, అపోస్తలుడైన పేతురు చెప్తా through the ఉన్నాడు, sanctifying work of the Spirit, ఆత్మ శుద్ధీకరణ చేయు to ప్రక్రియ be ద్వారా obedient to Jesus Christ యేసుకు విధేయతగా and ఉండడానికి sprinkle with his blood. ఆయన రక్తముతో So today as ప్రోక్షింపబడడానికి God's children, దేవుని బిడ్డలుగా we must understand baptism is a one-time event. అర్థం చేసుకోవాలి. బాప్తిజం ఒకటేసారి Only one చేయబడుతుంది. time you can go to what is the baptism. ఒకేసారి నువ్వు బాప్తిజం తీసుకోగలుగుతావు. Am I right? One time. ఒకటేసారి అండి. No, pastor, want to get baptized again, pastor. మరలా నేను బాప్తిజం తీసుకుంటాను రెండోసారి. Sometimes I get some people say, pastor, last time I took baptism, I don't know why I took that baptism. కొంతమంది నేను గత తీసుకున్నాను ఎందుకు తీసుకున్నా He just అర్థం told me కాదు. get baptized, I got baptized. బాప్తిజం తీసుకో అన్నారు నేను But తీసుకున్నాను. I really don't know, pastor. కానీ నాకు నిజంగా Would తెలియలేదు. you please baptize me again? మరలా నాకు బాప్తిజం ఇస్తారా? Today as God's children, దేవుని we must బిడ్డలుగా understand that whatever we do concerning spiritual things, ఆత్మ విషయం మనం ఏం చేసినా అండి we must clearly understand మనం అర్థం చేసుకోవాలి స్పష్టంగా. and we must be obediently doing it. విధేయత చూపించి చేయాలి. Hallelujah. Hallelujah. So today as God's children, దేవుని బిడ్డలుగా baptism is a one-time event. బాప్తిజం అనేది ఒకేసారి చేసిన But ప్రక్రియ. sanctification శుద్ధీకరణ అంటే is a continual process అది కొనసాగించే ప్రక్రియ until we die, మనం చనిపోయేంత వరకు until the coming of Jesus. లేదంటే యేసు ప్రభు రాకడ వరకు. Getting this truth? అర్థమవుతుందా? Many Christians they don't come for sanctification. So why? చాలా మంది శుద్ధీకరణ They say, ఆదివారం I don't need to be sanctified, నాకు అవసరం లేదు but I శుద్ధీకరించుకోవడం. want the miracle. కానీ నాకు అద్భుతం I want the కావాలి. healing. నాకు స్వస్థత I want కావాలి. the wonder. నాకు ఆశ్చర్యకార్యం Is it జరగాలి. possible? అవు సాధ్యమా అండి? You go to the doctor. డాక్టర్ దగ్గర వెళ్ళామనుకో, Doctor, I got severe cough, cold, congestion, doctor. డాక్టర్ గారు నాకు దగ్గు జలుబు My అన్ని body is ఉన్నాయి. paining. నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, My joints are paining. మరి నా కీళ్ళు నొప్పులు You వేస్తున్నాయి. tell all that. అవన్నీ చెప్పినామనుకో, The doctor will say, డాక్టర్ ఏం చెప్తారండి? I'm going to give you some medicine. కొన్ని మందులు ఇస్తాను నీకు, You have to take it. ఇది తీసుకోవాలా? No, I don't want the medicine. నాకేం మందులు వద్దు డాక్టర్ I గారు, just want you to tell me and my fever must go away. నువ్వు చెప్తే నా జ్వరం వెళ్ళిపోవాలి ఇలా What will the doctor say? అంటే ఏం చెప్తారు I'm not డాక్టర్ a గారు? magician, my dear friend. నేను మాంత్రికుడను కాను. Today you told me your problem. నీ సమస్య చెప్పినావు, I am giving you the medicine. నేను నీకు మందులు ఇస్తున్నాను. If you take this medicine, ఈ మందులు వాడితే very quickly your joint pain will go. నీ కీళ్ళ నొప్పులు వెళ్ళిపోతాయి, Very quickly your body pain will go. నీ ఒళ్ళు నొప్పులు You వెళ్ళిపోతాయి, become strong again. నువ్వు మంచిగా బలంగా అవుతావు. So also sanctification శుద్ధీకరణ కూడా is అలాంటిదే. God's divine medicine దేవుడు ఇచ్చే దైవికమైన to మందు, drive out all the unwanted things in our lives. అనవసరమైనవి తొలగించడానికండి That's the జీవితంలో. truth. Getting the అర్థమవుతుందా? Sanctification is God's divine medicine. శుద్ధీకరణ దేవుడిచ్చే Drive దైవికమైన out the ఔషధము unwanted things in our lives. మన జీవితంలో అనవసరమైన అన్ని తొలగించుకోవడానికి. Hallelujah. Hallelujah. When the unwanted things are driven out, ఒక్కసారి అనవసరమైన then వెళ్ళిపోయినాయనుకో, God is ready to perform His miracles, signs and wonders in our lives. దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు Never forget చేయడానికి. this truth. మర్చిపోకండి ఈ సత్యమును. Sanctification is God's divine medicine శుద్ధీకరణ దేవుడిచ్చే దైవికమైన to set ఔషధము, right things in our lives మన జీవితంలో సరిగైన and విషయాలు prepare చేయడానికి, you for miracles, నిన్ను సిద్ధపరచడానికి, అద్భుతం prepare you కొరకు, for healing, స్వస్థత కొరకు, prepare you for wonders. ఆశ్చర్య కార్యముల కొరకు. So that is why we must take the time to sanctify our lives. అందుకే సమయము తీసుకొని మనము పవిత్రపరచుకోవాలి మన Sadly, we జీవితంలో. find as we keep going on in years, మనము many Christians are becoming too worldly,
చాలా మంది లోకంగా Too లోకరీతిగా busy. ఉంటారు, చాలా No బిజీగా time for ఉంటారు, sanctification. పవిత్ర కోసం సమయమే I లేదు. remember some 30, 40 years ago, when the church says sanctification service, everyone will take leave. 30-40 సంవత్సరాల క్రితము They శుద్ధీకరణ will ఆరాధన come అంటే in fasting and pray. అందరు లీవ్ తీసుకుని వచ్చి వారు ఉపవాసం ఉండి They will ప్రార్థిస్తారు. really be sorry for their sin. నిజంగా మరి వారు క్షమాపణ They will అడుగుతారు. tarry in the presence of God. దేవుని సన్నిధిలో వాళ్ళు They ఎంతో will say, oh వేదన Lord, we are పొందుతారు. sorry whatever wrong we have done. మమ్మల్ని క్షమించు ప్రభువా, ఏం తప్పు చేసినా మమ్మల్ని Yes, క్షమించు. that is called sanctification. Sorry for what you have done. అదే శుద్ధీకరణ అంటే క్షమాపణ అడగడము. And setting right your life for God to do great things in your life. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి మనం సిద్ధపడ్డాము. Today we will understand the importance of sanctification. శుద్ధీకరణ ఫలానికి We won't sit in our homes on sanctification service day. అర్థం చేసుకుంటే నువ్వు ఇంట్లో కూర్చోవు We గాని, won't go to shopping mall on sanctification day. షాపింగ్కి వెళ్ళవు గాని, Be in the house of God. దేవుని మందిరంలో ఉంటావు. Today if you really want God to do miracles and wonders in this month of ఈ February, ఫిబ్రవరి మాసంలో నిజముగా దేవునికి We అద్భుతాలు must స్వస్థతలు sanctify చేయాలి lives. అంటే శుద్ధీకరించుకోవాలి నీ జీవితాన్ని. hallelujah. హల్లెలూయా. Today the truth can be accepted or rejected, but can't be compromised. సత్యం అనేది నువ్వు అంగీకరించు లేదా ధృవీకరించవచ్చు కానీ రాజీ పడలేవు. People always say, Pastor, you leave this part, Pastor. పాస్టర్ గారు ఈ ఒక్క భాగం You విడిచిపెట్టేసి leave that part, Pastor. నాకు ఈ భాగం Only ఇవ్వండి, give me the part which I want. నాకు కావాల్సిన What's the part చెప్పండి. you want? నీకు కావాల్సిన Pray for miracles. అద్భుతాల కొరకు Pray for ప్రార్థించు, healing. స్వస్థల కొరకు Pray for ప్రార్థించు, job. జాబ్ Pray కొరకు, for ఉద్యోగం కొరకు, marriage. వివాహం కొరకు Only this ప్రార్థించు. part you give me, Pastor. ఇవన్నిటి కొరకు నాకు ఈ భాగం Other ఇవ్వు, part you eliminate. మిగతా భాగం నాకు చెప్పకు, అనవసరము. Is it possible? అలా సాధ్యమవుతుందా అండి? I think you can do it on your computer. మీ కంప్యూటర్ లో మీరు చేయగలుగుతారేమో. On అలా your computer, there's one thing: cut, copy, and paste. కట్ కాపీ పేస్ట్ ఉంటుందండి మనకి ఈ కంప్యూటర్ లో, మీకు తెలిస్తే. It will be there. Hey, this I know this. Cut it off. ఇది అనవసరం అంటే దాన్ని కట్ చేయొచ్చు. Keep this. Copy this. ఇక్కడ ఉండాలంటే మనం కాపీ పేస్ట్ చేయొచ్చు. You can do that in your computer program. మన కంప్యూటర్ మనం అలా When it చేయగలుగుతాం comes కానీ to God, దేవుని విషయంలో cannot do it. అలా చేయలేమండి. Hallelujah. హల్లెలూయా. Sanctify means sanctify. శుద్ధీకరణ అంటే If పవిత్రపరచుకోవడం you want అంటే to see God's wonders, నువ్వు అద్భుతాలు చూడాలా, God's miracles, దేవుని it's స్వస్థతలు మహత్కార్యాలు important that we must set right our lives. చూడాలి అంటే ఇది ముఖ్యము, నీ జీవితాన్ని సరి చేసుకోవడం Very important. చాలా So first thing must understand, మొదటిది అర్థం చేసుకోవాలా, sanctifying is an ongoing work. శుద్ధీకరణ అంటే కొనసాగించబడుతున్న ప్రక్రియ. Hallelujah. హల్లెలూయా. Until you die, నువ్వు చనిపోయేంత వరకు, until you go to heaven, పరలోకంకు వెళ్ళేంత we వరకు must be asking God to sanctify our lives. దేవుణ్ణి మనం అడుగుతూనే ఉండాలి, దేవా నన్ను పవిత్రపరచు. That is why we have the Holy Spirit within us. అందుకనే మనలో పరిశుద్ధాత్మ దేవుడు I was ఉన్నాడండి. sharing in the Bible study on Thursday. గురువారం బైబిల్ చదువు పంచుకున్నాను. Confession is a very important component. ఒప్పుకోలనే చాలా ముఖ్యమైన పదార్థము. If you want God's hand of affliction to be removed in your life, దేవుడు బరువు ఉంచే అదే హస్తం తొలగించాలంటే, and you want God's hand of blessing to be upon you, దీవించే హస్తం నీ మీదికి రావాలంటే ఒప్పుకోలు చాలా you must ముఖ్యం. understand. అర్థం If you చేసుకో. read Psalm 32 verse 3 to 5, కీర్తన 32:5 నుంచి చదువుతాయి, when 3 నుంచి David 5. did not confess his sin to God, దావీదు అతని పాపం ఒప్పుకోలేదండి. the మొదటిగా word of God says the hand of God was heavy upon him. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని హస్తము దావీదు మీద భారముగా ఉండేది, Let's look at బరువుగా that verse. ఉండేది. Let's look at that verse. Psalm 32. 32వ కీర్తన. See, sometimes we don't like these strong words. ఇట్లాంటి బలమైన మాటలు కొంచెం నచ్చవు. Hallelujah. But strong words are for our good. కానీ బలమైన మాటలు మన మంచికేనండి. If you look at Psalm 32, 32వ look కీర్తన at 3 and 4. 3, 4. Psalm 32 verse 3 and 4. 32వ It కీర్తన says 3, there 4. was a time when I would not admit what a sinner I was. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. What is David saying? I am not sinner. నేను పాపం చేయలేదు. Hallelujah. Today if I might say, I did not commit sin. కొన్నిసార్లు కొన్ని Nothing క్రైస్తవులు wrong in my life. ఏం తప్పు Everything is లేదు right నా in my life. జీవితంలో, అంత సరిగ్గా ఉంది. But you see what happened for David. కానీ ఏమైంది చూద్దాం. My dishonesty made me miserable. నా ఆర్తధ్వని వల్ల నా ఎముకలు క్షీణించాయి. And it filled my days with frustration. What is it? నా సారము వేసవి కాలమున ఎండినటాయను. I know. See, as long as you're dishonest before God, దేవుని ఎదుట నువ్వు
నిజాయితీగా Your లేకపోతే days cannot be days of happiness. నీ రోజులు సంతోషంగా ఉండవు కానీ They will be days of frustration. ఎలా ఉంటాయంటే విసిగిపోతావు నువ్వు రోజులంతా. And I say frustration means విసుగు అంటే ఎలా you ఉంటుందండి? will try to do some work, ఏదైనా చేద్దామని వెళ్తావు, failure. నీకు అది చేయలేకపోతావు. You will try to do some business, ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటావు, failure. అక్కడ ఓ నష్టం You చూస్తావు. will get a money in your hand, నీ దగ్గర డబ్బులు వస్తాయి, it will vanish. మాయమైపోతాయి త్వరలో. Frustration. అదొక Hey, విసుగు. what happened, Ray? ఏమైతుంది అసలు? Only last week I got 10,000. గత వారం 10,000 వచ్చినాయి, Now I have sunna. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. Where it is gone? ఎక్కడికి వెళ్తున్నాయి? Have you gone through the experience? అట్లాంటి అనుభవం ఉన్నారండి ఎవరికన్నా? We might get the job in the first part of the month. నెలలో మొదటి రోజు నీకు By ఉద్యోగం end of the month, వచ్చినట్టు the boss says, sorry, your work is not good. Please stop from next month onwards. నెల అయిన తర్వాత మీ బాస్ చెప్తాడు నీ పని అంత నచ్చలేదు, నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు, ఉద్యోగం లేదు What నీకు. happened? I am doing good work, man. నేను బాగానే చేస్తున్నాను పని, Why my boss said, leave the company? ఎందుకు నా యజమాని నన్ను నా కంపెనీ వదిలేయమంటున్నారు? No, right now in America, I know if you see the news, మీకు న్యూస్ తెలుస్తుంది, అమెరికాలో Donald Trump, the president, told all the government servers, all the government staff, డొనాల్డ్ ట్రంప్ గారు అక్కడ ప్రభుత్వ స్టాఫ్ అందరికి చెప్పి ఉన్నారు, పనిచేసే వారికి, all you fellows are not working well. సరిగ్గా పనిచేయని వాళ్ళందరినీ I'm giving you a golden shake hand. మీకు ఒక బంగారపు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను నేను. By tomorrow, if you come and give your resignation letter, రేపటి లోపు మీ రెసిగ్నేషన్ లెటర్ నాకు ఇస్తే, and say we are voluntarily resigning, మా అంతటా మేమే రిజైన్ చేస్తున్నాము, I will give you 8 months salary. అట్లా చేస్తే 8 నెలల జీతం మీకు ఇస్తాను. But if by next week you don't give your letter, ఆ లెటర్ మీరు నాకు ఇవ్వలేదు అనుకో, then no 8 months salary, 8 నెలల జీతం కాదు కానీ you will be shown the door. మీరు మీ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా Go listen to that news again. మీరు ఆ న్యూస్ So all are afraid. Oh, what a man, what man? I'm working 20 years in the government. This fellow suddenly comes and says, give your resignation letter. If not by next week, door will be shut for you. 20 ఏళ్ళ కానీ నీ పని చేస్తున్నాను, ఇతనేంటి రాజీనామా ఇప్పుడు చేయలేదంటే నువ్వు వెళ్ళిపోతావు, తీసేస్తా He's కంపెనీ very నుంచి. clear. స్పష్టంగా ఉన్నాడు I ఆయన. don't want incompetent fellows. అసలు నిజాయితీగా I లేని వాళ్ళు don't నాకు want వద్దు, lazy fellows. బద్ధకంతో ఉన్నవారు నాకు వద్దు. See, this is what is happening. ఇదే అవుతుందండి. So he says, I've identified all these fellows. అతను గుర్తించాడు ఎవరెవరు ఉన్నారో పని Number one, చేయకుండా. if you give me a letter tomorrow, రాజీనామా లెటర్ you నాకు will ఇస్తే get రేపు 8 months salary in your account. 8 నెలల జీతం మీకు అకౌంట్ లో If you పడుతుంది. don't give me a letter, మీ లెటర్ మీరు ఇవ్వకపోతే next week you will get my letter. వచ్చే వారం నా లెటర్ మీకు What's అందుతుంది. my letter? నా లెటర్ ఏంటి? Thank you for your services. నువ్వు Please get చేసిన out. సేవకు వందనాలు, ఇంకా మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. This is happening. ఇదే జరుగుతుందండి. Hallelujah. Hallelujah. Today we should not take for granted our Christian life. మన క్రైస్తవ జీవితం మనం Oh, I got తేలిగ్గా good job. తీసుకోవద్దు. No one will kick me out. నాకు మంచి ఉద్యోగం ఉందని ఎవరు దాన్ని Oh, I బయటికి got enough తొలగించలేరు. of money in my bank balance. Nothing will happen. నా బ్యాంక్ ఖాతాలో మంచి సరిగ్గా డబ్బులు ఉన్నాయి, సరిపోయే డబ్బులు. Nothing is permanent. ఏది శాశ్వతం కాదు. Your job is not permanent. నీ ఉద్యోగం శాశ్వతం కాదు. Your bank balance is not నీ permanent. బ్యాంక్ ఖాతా శాశ్వతం కాదు. I was just listening to one of my relations. పాస్టర్ గారు ఒక బంధువులో ఒక He had a చెప్తుంటారు, newborn baby. నూతనంగా జన్మించిన ఒక బాబు The child had బిడ్డ some ఉంటే serious liver problem. ఆ బిడ్డకి ఎంతో లివర్ ప్రాబ్లం They went ఉన్నది. to a private hospital for treatment. ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళారు They ట్రీట్మెంట్ said కోసం. some serious damage in the liver. లివర్ లో ఏదో మరి ఇక్కడ డ్యామేజ్ అయింది. So what happened? For treatment they charged 85 lakhs. ఆ ట్రీట్మెంట్ కోసం 85 లక్షలు ఖర్చు Not అయిందండి. 85,000, my friend. 85,000 కాదు, Not 8.5 lakhs, my friend. మరి 8.5 లక్షలు కాదు కానీ 85. What is it? 85 లక్షలు. 85 lakhs. Imagine. ఊహించండి, అన్ని లక్షలు. Life can rip you apart if you don't have God's hand of protection and blessing upon your life. సంరక్షించే దీవించే హస్తం, దేవుని హస్తం నీ మీద లేకపోతే జీవితం That చిన్నాభిన్నం is why it's so అయిపోతుంది. important that we must live godly lives in these end time days. అందుకని అంత దినాల్లో మనము దైవికంగా జీవించాలండి. In this year we started 2025. 2020 మనం ప్రారంభించిన America is going through the worst tragedies. అమెరికా ఎంతో దారుణమైన విపత్తులు. You see the terrible fire which struck California, Los కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఎంతో మరి Lakhs of people lost their houses. లక్షల మంది ఇల్లును 1,000 కోల్పోయారండి. people died. వేల మంది చనిపోయారు. So many people don't have houses to stay. ఇప్పుడు వందల మందికి ఇల్లు లేవు. Terrible tragedy. దారుణమైన విపత్తు అండి. Yesterday నిన్ననే in America, అమెరికాలో the passenger plane is going to land. ఆ ప్లేన్ ల్యాండ్ అవ్వాల్సిన Suddenly విమానము one Air Force helicopter crashes in that plane. All
all the passengers died on the spot. హెలికాప్టర్ ఈ విమానంని గుద్దేసింది, అక్కడికక్కడ మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ, 5 విమానంలో ఉన్న minutes, వాళ్ళందరూ all are gone. 5 నిమిషాల్లో వాళ్ళందరూ చనిపోయారండి. See, today life is very uncertain. జీవితం అనేది అనిశ్చయము. That is why we must not take our lives very, very casual. అందుకనే ఏదో మామూలుగా We don't know బ్రతికేయొద్దు. what is going to happen tomorrow. నీకు తెలియదు రేపు ఏమవుతుందో. Better we sanctify our lives. అందుకని మంచిది మనం Set పవిత్రపరచుకోవాలి, right. Set right. సరిగ్గా చేసుకోవాలి. So if మన you set జీవితాన్ని right, నువ్వు సరిపరచుకుంటే God will set things up for you. దేవుడు నీ కొరకు విషయాలని What I స్థిరపరుస్తాడు. say? ఏం You చెప్పాలంటే set right your life. నీ జీవితాన్ని సరిగా God పెట్టుకుంటే will set up things for you to go up. నీవు పైకి వెళ్ళడానికి దేవుడు You don't సిద్ధపరుస్తాడు. set right things in life. నువ్వు సరిగ్గా ఉండకపోతే You are ఏమవుతుంది? settling yourself to go down. నువ్వు కిందికే వెళ్తావు. You have to decide. నీవే నిర్ణయించుకో. So, as God's children, దేవుని బిడ్డలుగా this sanctification service is very important for any child of God who calls themselves as Christians. క్రైస్తవుడు అని పిలువబడే ప్రతి వ్యక్తికి Never శుద్ధీకరణ give name is ఆలోచన wrong. చాలా I have no ముఖ్యము. time. నాకు I సమయం am very లేదు, busy. నేను బిజీ ఉన్నాను, Why should I go? నేను ఎందుకు వెళ్ళాలి? If you don't set right, నీవు సరిపరచుకోకు, what is సరిగ్గా happening? ఉండకపోతే You are ఏమవుతుంది? setting yourself to go down. నువ్వు కిందికే వెళ్తావు. But if you set right your life, నువ్వు సరిగ్గా చూసుకుంటే నీ what will జీవితాన్ని God do? ఏం చేస్తాడు He దేవుడు? will set you up to go up. నువ్వు పైకి వెళ్ళడానికి When సిద్ధపరుస్తాడు. I say up means, పైకి అంటే you will see a lot of miracles. ఎన్నో అద్భుతాలు You చూస్తావు, will see a lot of wonders. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూస్తావు. God will start doing that for you. దేవుడు నీ కొరకు పని Say చేస్తాడు. aloud, hallelujah. హల్లెలూయా. So, as God's children, దేవుని బిడ్డలుగా sanctification is very important. శుద్ధీకరణ చాలా ముఖ్యం. One more thought we'll say. ఇంకో As ఆలోచన I told you, చూద్దాం. sanctification is an ongoing process. శుద్ధీకరణ అంటే ఏంటంటే కొనసాగించబడే It's the journey. Hallelujah, journey. ప్రయాణము. You can't say, no, last month only I went for sanctification. Why I must go again? గత వారమే వెళ్ళాను కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళాలా? No, my friend. కాదండి, As long as you live, నువ్వు జీవించినంత you మటుకు have to keep on sanctifying your life. నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాల్సిందే. See one thought in Hebrews chapter 10, హెబ్రీయులకు 10వ అధ్యాయము verse 14. 14వ వచనం. Open your Bibles. బైబిల్ తెరుద్దామా? See, I want you to get this truth. ఈ సత్యం See, తెలుసుకోవాలంటే why we are recording this message? Because many Christians, they don't listen to the truth in the house of God. చాలా మంది But క్రైస్తవులు I దేవుని pray and మందిరంలో hope that they listen to this message in the YouTube. మేము ప్రార్థిస్తున్నాం, యూట్యూబ్ లో And I pray that today will be the day when they'll make a commitment that they will keep on sanctifying their lives until their death or until the coming of Jesus. ఈ రోజు వాళ్ళు తీర్మానం తీసుకుంటారు, వాళ్ళ మరణం వరకు లేదంటే యేసు రాకడ వరకు వాళ్ళు శుద్ధీకరణ చేసుకుంటారు. Very important. చాలా ముఖ్యము. So number one, మొదటిది, this sanctification work has been initiated by the Holy ఈ Spirit శుద్ధీకరణ అనే ప్రక్రియ పరిశుద్ధాత్మ to వలన make us to be ప్రారంభించబడింది. obedient to Jesus, యేసు ప్రభుకు విధేయత to the ఉండడానికి sprinkling of the blood of Jesus upon our lives. యేసు ప్రభు రక్త ప్రోక్షణ వలన. Number two, రెండవది, it is continued. అది Look at కొనసాగుతుంది. Hebrews chapter 10. హెబ్రీయులకు 10వ We are looking at అధ్యాయము verse 14. 14వ వచనం. If you got that verse, say amen. వచనం Hebrews కనిపిస్తే ఆమేన్ చెప్పండి 10:14. దయచేసి. It says, by that one offering, he made forever perfect in the sight of God all those whom he is making holy. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. See, the word of God says, by that one offering. ఒక్క అర్పణ చేత. Who is that one offering? ఆ అర్పణ ఎవరు? Our precious Savior Jesus. మన ప్రశస్త రక్షకుడు He యేసయ్య. offered his life on the cross of ఆయన Calvary. జీవితాన్ని కలువరిలో నీ కొరకు నా కొరకు He gave ఇచ్చాడు. his life for us. మన కొరకు చనిపోయాడు, So ఆయన that we జీవితం will be ఇచ్చాడు. forgiven of all our sins. మన పాపాలను We will be క్షమించవేయబడడానికి, cleansed through his precious ఆయన blood. రక్తం ద్వారా We will have the కడగబడడానికి, wonderful gift of salvation. రక్షణ బహుమానం And we పొందుకోవడానికి, will be prepared to meet the Lord Jesus on that last day. ఆ చివరి రోజున ప్రభు అయిన యేసును కలవడానికి. So what does the word of God say? వాక్యం ఏం By చెప్తుంది? that one offering, ఆ ఒక్క he అర్పణ made చేత forever perfect in the sight of God సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. all those whom he is making holy. ఈయన పరిశుద్ధపడుచున్న See, వారిని, the blood of Jesus cleanses from all our sins, యేసు రక్తము మన పాపం నుంచి కడిగి వేస్తుంది, makes us holy. మనల్ని పరిశుద్ధపరుస్తుంది. Underline that word, makes us holy. పరిశుద్ధపరచబడు Why వారిని. has God saved you? ఎందుకు రక్షించాడు నిన్ను యేసయ్య? Make you holy. నిన్ను He didn't పరిశుద్ధపరచబడడానికి, save you to make you worldly. లోకంగా నీవు ఉండడానికి కాదు. Why did he save you? ఎందుకు రక్షించాడండి? Make you holy. పరిశుద్ధులుగానే ఉండడానికి. Hallelujah. హల్లెలూయా. Today we must understand that. Yes.
మనం అర్థం చేసుకోవాలి. Jesus gave his precious blood and his precious life on the cross of Calvary. యేసు రక్తం ఆయన జీవితం మనకి ఇచ్చినాడు. But why did he do that? కానీ ఎందుకు చేశాడు? Why did he do that? ఎందుకు చేశాడంటే To make you holy. నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి. Always remember. ఎల్లప్పుడూ Why జ్ఞాపకం Jesus gave his life for me? దేవుడు ఎందుకు ఇచ్చిన జీవితాన్ని To నాకు? make me holy. నన్ను పరిశుద్ధులుగా చేయడానికి. Hallelujah. Hallelujah. We are God's children. దేవుని బిడ్డలుగా Even though we are living in the world, మనం ఈ లోకంలో we are జీవిస్తున్నప్పటికీ bound to fall into some sin. ఏదో పాపం చేస్తాం. Word of God says no one is perfect. వాక్యం ఎవ్వరు పరిపూర్ణులు కారు. Whether it's a pastor, పాస్టర్ గారు అయినప్పటికీ, ట్రాన్స్లేటర్ గారు అయినప్పటికీ, విశ్వాస everyone అయినప్పటికీ has some shortcoming. అందరికీ ఏదో లోపం But ఉంటుంది. we must be conscious. కానీ మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. I must be holy. నేను పరిశుద్ధంగా ఉండాలి. I might have sinned. పాపం చేసి ఉండొచ్చు. What should I do? ఏం చేయాలి? Get back to the presence of God. తిరిగి రావాలి దేవుని I said, దర్శనానికి. Jesus. చెప్పాలి యేసయ్యా, I ask that your precious blood will cleanse me one more నీ యొక్క time. రక్తం నన్ను మరలా కడుగు ప్రభువా. I've sinned, Lord. నేను పాపం I చేశాను. spoke bad words, Lord. నేను చెడ్డ మాటలు మాట్లాడాను. angry, Lord. నా కోపం I వచ్చింది. told lies, Lord. నేను అబద్ధాలు చెప్పి I seen something wrong which I should not see, Lord. నేను చూడకూడని దృశ్యం నేను See, today చూస్తాను. you are the best judge. ఈ రోజు నీవే I tell you, you తీర్పరివి. don't require some detective to come in the back and say, hey, Nishida, you did something wrong. మూడో మనిషి వచ్చి చేసావు నిష్ఠ, నువ్వు ఇలా తప్పు చేసావు Not required. చెప్పాల్సిన అవసరం Today లేదు you are the మనకి. best judge. నీకే తెలుసు నువ్వు If you ఎట్లా ఏం sin against చేసావు. God, తప్పు చేసినప్పుడు what you దేవుడు ఎదుట do? ఏం Come చెప్పాలి? running into His presence. పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పు, Kneel down. మోకరించు, Jesus, forgive me, Lord. యేసయ్యా నన్ను క్షమించు దేవా, I sinned in this area. నేను ఇక్కడ పాపం చేశాను, Cleanse me with your precious. నీ యొక్క రక్తం నన్ను కడగవా. See, that must be our attitude. అదే మన వైఖరిగా I ఉండాలండి. told you, మీకు చెప్పినట్టుగా humanly speaking, if something dirty comes in our lives, మనిషి పరంగా మాట్లాడితే ఏదైనా what do మురికి you do? వస్తుంది, ఏం చేస్తారు? Immediately say, let us remove that dirt. ఆ మురికిని తొలగించుకుంటాం. Hallelujah. హల్లెలూయా. So also in our lives, మన while జీవితంలో we're in కూడా this Christian journey, ఈ క్రైస్తవ there ప్రయాణంలో might be some sin. కొన్నిసార్లు కొంత What పాపం should we do? ఉంటుంది. ఏం చేయాలండి? Immediately ask God to forgive us. అడగాలి దేవుని క్షమించు దేవా. Jesus, let your precious blood cleanse me. యేసయ్యా నీ యొక్క రక్తము నన్ను కడుగనివ్వు. Hallelujah. హల్లెలూయా. So we must be always conscious of this fact. మనము ఈ సత్యంతోనే మనం My ఎప్పుడు Jesus, my స్థిరపరచబడాలి. Savior is holy. నా రక్షకుడు, నా ప్రభువు I, as పరిశుద్ధుడు. his daughter or son, must also be holy. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నేను పరిశుద్ధురాలుగా ఉండాలి. Say aloud, hallelujah. హల్లెలూయా. I was talking to my elder son. పెద్ద కుమారుడు అన్నమానుడు I told పాస్టర్ my గారు son, మాట్లాడతారు. wherever you go, ఎక్కడికి వెళ్ళినా always know ఎప్పుడు తెలుసుకో, you are a pastor's son. నీవు ఒక పాస్టర్ గారి కుమారుడవు. You cannot remove that tag on you. నీ నుంచి నువ్వు తొలగించుకోలేవు. See, I might not see you, నేను చూడలేకపోవచ్చు, but God has already ordained you కానీ దేవుడు నిన్ను to be a ప్రతిష్ఠించాడు. pastor's son. పాస్టర్ కుమారుడు So you just can't go anywhere and everywhere నువ్వు ఎక్కడన్నా ఎట్లన్నా and వెళ్ళడానికి do లేదు, anything and everything. ఏమన్నా చేయడానికి లేదు. Think I'm free bird. నేను స్వేచ్ఛ No, పక్షిని you're అనుకో, not free bird. నువ్వు స్వేచ్ఛ ఉండే పక్షివి You కాదు. are a pastor's son. నువ్వు పాస్టర్ గారి కుమారుడివి. So he's looking at me. ఇలా చూస్తా ఉంటాడు అన్న. What is he saying, man? ఏం చెప్తున్నాడు అసలు So ఇది? today that's the truth. అది సత్యము. I can't be pastor only in the church. సంఘంలోనే పాస్టర్ గా ఉండి If I'm going somewhere to Pondicherry or going to Bangalore, oh, now I'm not pastor. No one see me. Nishida can't see me. Auntie can't see me. Now I can be worldly. బెంగళూరులో అక్కడికి ఇక్కడ Go వెళ్ళినప్పుడు to some pub and have some dancing over there. అట్లా బయటికి Drink one వెళ్ళి beer, a bottle of beer over there. అక్కడ అట్లా చేయొచ్చా అండి? There are some pastors in abroad. They'll do that. కొన్ని పాస్టర్లు అలా When చేస్తారు. they put the cassock, they are holy. వాళ్ళని వేసుకున్నప్పుడు When they పరిశుద్ధులు, take out the cassock, వాళ్ళని తీసేసినప్పుడు they ఆ are అంగి worldly. వాళ్ళు లోకంగా ఉంటారు, Cannot లోకపరంగా. play double game with God. రెండు మనం ఆడలేమంట, రెండు I'm నావలో just sitting కాలు for last పెట్టలేము. 20 years in this place. ఆంటీ గారు చూసారు 20 సంవత్సరాలుగా ఈ I సంఘం hope I'm still the ప్రదేశంలో. same which you see me 20 years ago. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నా అలానే I'm not ఉన్నాను changed. అనుకుంటున్నాను. మారలేదు. Hallelujah. హల్లెలూయా. Today cannot change. నీవు ఈ రోజు మారలేమండి. Until we go to heaven, పరిశుద్ధ పరలోకం వెళ్ళేంత వరకు remain the same. అలానే ఉండు నువ్వు Hallelujah. పరిశుద్ధంగా. So as God's children, దేవుని బిడ్డలుగా along our journey, మన ప్రయాణములో we must always ask God to sanctify us. మనం అడగాలి, మనం One పరిశుద్ధపరచుకోవాలి. more thought and we'll pray. ఇంకో వచనం చూద్దాం, Look మనం at Hebrews chapter ప్రార్థించుదాం. 12. హెబ్రీలకు 12వ అధ్యాయము, Hebrews 12 verse 23. హెబ్రీలకు 12:23. Very important. హెబ్రీలకు 12వ అధ్యాయము God that was say amen. 23వ వచనం. Hebrews 12:23, and to the church composed of all those registered in heaven, and to God who is the judge of all, and to the spirits of the redeemed in heaven already made perfect.
పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుడి యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. See, look at this verse. ఈ వచనం మనం చూద్దాం. To the church. సంఘమునకు. Church means not building. సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదండి, భవనం కాదు. సంఘం అంటే ఏంటి? Body of Christ. క్రీస్తు శరీరము. What is church? సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము. Look at the body. శరీరం చూస్తే head, తల ఉంటుంది, eyes, కళ్ళు, nose, ముక్కు ఉంటుంది, ears, చెవులు, చేతులు, all members. ఇవన్నీ శరీరంలో భాగాలు. అవునా కాదండి? It's not building. ఒక బిల్డింగ్ కాదు కదా. Hallelujah. Hallelujah. Jesus, Paul says in the book of Corinthians, we are the temple of the living God. పౌలు చెప్తున్నాడు, సజీవ దేవునికి మనము ఆలయంగా ఉన్నాం. So our body is the church. మన శరీరము సంఘము. So what is Paul saying there? ఏం చెప్తున్నాడు To పౌలు? the church composed of all those registered in heaven. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును. Where is our name? మనం ఎక్కడుందంటే మన పేరు in heaven. పరలోకమందు వ్రాయబడి ఉన్నది. Hallelujah. Hallelujah. That is important. అది ముఖ్యమండి. Whether you have your name in the Telangana census, తెలంగాణ or the Andhra census. ఆ జనాభా లెక్కల్లో నీ పేరు లేకున్నా అనవసరం అది. Recently the Telangana says all those who not yet got your name in the census, go immediately to the ration shop and fill up your details, give it. If not, you will not be getting any benefit. ఇటీవలే ప్రభుత్వం చెప్పారు, మీ పేరు రేషన్ షాప్ లో గానీ జనాభా లెక్కలో లేకపోతే వెళ్ళి వ్రాయించుకోండి, రేషన్ కార్డు తీసుకొని చెప్పినాడండి. You see all running. అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. Oh, hey, I am from Telangana. నేను తెలంగాణ సభ్యుడిని, నాకు రేషన్ కార్డు ఇవ్వండి, నా పేరు రాసుకోండి, నా కుమార్తె పేరు రాసుకోండి. Why? ఎందుకు? Let them know I am a registered citizen of Telangana. నేను తెలంగాణ పౌరుడని అని తెలుసుకోవాలి కదా. See, this is very immaterial. ఇది అంత అశాశ్వతము. This is only for temporary benefits. కొన్ని మనకు లాభాలు వస్తాయి అంతే. They might give some subsidized gas. మీకు గ్యాస్ ఇస్తారేమో వాళ్ళు, some benefit, temporary benefit. బియ్యము ఏదో ఒకటి వాళ్ళు ఇస్తారు. But what is eternal benefit? కానీ నిత్యము ఉండే లాభం ఏంటి? I must find a place in heaven. పరలోకంలో నా పేరు వ్రాయబడాలి. Where should you find a place? ఎక్కడ ఉండాలంటే మన పేరు పరలోకమందు. That is important. అది ముఖ్యము. Now when my name is not in the Telangana census, తెలంగాణ జనాభా లెక్కన నా పేరున్నా లేకున్నా పర్లేదు. is my name there in that census? ఆ పరలోక జనాభాలో నా పేరుందా? Hallelujah. Hallelujah. Word of God says, వాక్యం ఏం చెప్తుందండి? To the church composed of all those registered in heaven. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు. Hallelujah. Hallelujah. As God's children, దేవుని this must be your prayer day and night. ఇదే మీ ప్రార్థన రేయి పగలు. My name must be in that lamb's book. యేసయ్యా, మరి ఆ గొర్రెపిల్ల ఒక గ్రంథంలో నా పేరు ఉండాలి. My name should not be removed from that book law. ఆ గ్రంథం నుంచి నా పేరు తొలగించబడకూడదు. Every day must be our prayer. ప్రతిరోజు మన ప్రార్థన ఉండాలండి. Hallelujah. Don't pray for anything. ఇంకా దేనికోసం ప్రార్థించకు. My name must be there. నా పేరు వ్రాయబడి ఉన్నది. If I close my eyes today, ఈ రోజు నేను కళ్ళు మూసినప్పుడు ఇక్కడ, daughter, your name is there, my daughter, in heaven. నీ పేరు ఉంది పరలోకములో. Please come. దయచేసి రా. You are welcome. నీకు ఆహ్వానం పలుకుతా My ఉన్నా. son, your name is there. నా కుమారుడా, నీ పేరు పరలోకంలో ఉంది. Heaven, my son. పరలోకంలో వ్రాయబడి ఉంది. Don't get worried to close your eyes. చింతించకు, నువ్వు ఇక్కడ చనిపోయినా You are welcome over there. అక్కడ నీవు Hallelujah. హల్లెలూయా. That must be our cry. ఇది మన మొరై ఉండాలండి. Hallelujah. Hallelujah. My name is written up there in heaven. నా పేరు పరలోకంలో వ్రాయబడి ఉన్నది. Hallelujah. Hallelujah. Today we have very few more days to live on this earth. కొన్ని రోజులే మనం బ్రతుకుతున్నాం ఈ బ్రతుకున్న ఈ Jesus is లోకంలో. coming back very యేసయ్య soon. చాలా త్వరగానే ఉన్నాడు. Hallelujah. Hallelujah. Our cry must be, Lord, మన మొర ఏమై I ఉండాలండి? have to die today. ప్రభువా, ఈ రోజు నేను చనిపోతే I must be welcome in heaven. నేను పరలోకంలో ఆహ్వానించబడాలి. Jesus, you come today. ఈ రోజు నీవు వస్తే I should be ready to be caught up with you. నీతో పాటు ఎంతబడే గుంపులో నేను ఉండాలి ప్రభువా. Hallelujah. హల్లెలూయా. In this afternoon hour, ఈ మధ్యాహ్న సమయమున let's take some time. కొద్ది సమయం తీసుకుందాం. Begin to spend some time in prayer. కొద్ది సమయం మనం ప్రార్థనలో But this must గడుపుదాం. be our cry.